హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయ కిచెన్. చుక్క నూనె లేకుండా చేసే ఈ కారం పొడి ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే నోరు బాగా లేనప్పుడు, రుచి తెలియనప్పుడు అన్నంలోకి కూడా ఈ కారం పొడి వేసుకొని తింటే ఆ రుచే వేరు. మీకు చట్నీలు కూడా వద్దంటారండి, అంత బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి, అంత బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది బాగా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని అవి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకొని అవి కూడా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్న తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకొని అవి చిట్టపట్టలాడేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నువ్వులను ఎక్కువగా వేయించకూడదు ఫ్రెండ్స్, అవి మాడిపోతే చేదు వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ గిన్నె పెట్టుకొని దీంట్లోనే 1/2 కప్పు ధనియాలు వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ కారపొడిలో ధనియాలు కూడా 1/2 కప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీంట్లోనే 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఎండుమిరపకాయలు ఒక 20 వేసుకోవాలి. అవి వేసుకొని కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే 10 ఎల్లుల్లిపాయలు, అలాగే చింతపండు కొంచెం, ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, కొంచెం వేసుకోవాలి నేను చూపించినట్టు. అలా వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మీ దగ్గర కరివేపాకు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకొని, నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే వేశాను. మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి కరివేపాకు వేసుకొని వేయించుకోండి. కరివేపాకు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న వాటినన్నిటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 2 సార్లుగా నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలాగ కొంచెం వేసుకొని దీంట్లోనే గల్లుప్పు వేసుకోవాలి. రుచికి సరిపడినంత గల్లుప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ అయిన తర్వాత ఈ కారపొడిని ఒక గిన్నెలోకి మనం తీసుకుందాము. చాలామంది కారపొడి ముద్ద ముద్దగా వస్తుంది అంటారు. అలా ఎందుకు వస్తుంది అంటే వేడివేడిగా మిక్సీలో పట్టుకోవడం వల్ల అవి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది. ఇలా రెండోసారి కూడా మిక్సీలో పట్టుకున్న తర్వాత ఈ పొడిని మనం ఒక గిన్నెలోకి వేసుకుందామండి. అంతేనండి, మన టేస్టీ కారపొడి రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.